Today you may be in suffering, today you may be in financial need, today you may have nothing in your hand and it may be impossible to believe the promise that God has given you. ఈ రోజు మీరు శ్రమల్లో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, చేతిలో ఏమీ లేకుండా ఉన్నారేమో. కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానమును నమ్మడం మీకు అసాధ్యమైనదిగా ఉన్నదేమో. Maybe it's to start a new business or for a life partner or for something in your future, in your life that is not present at the moment. ఇప్పుడు మీ జీవితంలో లేనిది భవిష్యత్తులో ఏదైనా ప్రారంభించాల్సిన వ్యాపారం గురించి లేదా జీవిత భాగస్వామి గురించి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడేమో. The doctors may say it is impossible for you to conceive, it is impossible for you to recover, it is impossible for you to survive. నీవు గర్భం ధరించడం అసాధ్యము, నీవు కోలుకోవడం అసాధ్యము, నీవు అసలు బ్రతకడమే అసాధ్యము అని వైద్యులు ఒకవేళ చెబుతూ ఉన్నారేమో. But when God promised his healing to you, he will definitely make you live and make you enjoy his blessing. కానీ ప్రభు తన స్వస్థతను వాగ్దానం చేసినప్పుడు ఆయన నిశ్చయముగా నిన్ను జీవింపజేసి వాగ్దానమును అనుభవింపజేస్తాడు. So today cling on to God's promise. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానమును హత్తుకొనండి. It is yes and amen in your life. అవి మీ జీవితంలో అవును ఆమేన్ అయి ఉన్నది.